హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఆర్ బిజినెస్. సో ప్రజెంట్ మనం కూకట్పల్లి ప్రశాంతి నగర్ అమ్మ మెస్ రోడ్లో అయితే ఉన్నాం. ఇక్కడికి ఎందుకు వచ్చాం అనుకుంటే మెయిన్గా ఇక్కడ ఈ గ్లో ఎల్ఈడి వాళ్ళ లైట్స్ సంబంధించి ఒక అవుట్లెట్ అయితే ఉంది. దీంట్లో ఎందుకు అవుట్లెట్కి వచ్చామంటే మెయిన్గా కొన్ని లైట్స్కి సంబంధించి కొన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి. దాంతో పాటుగా స్పెషల్ డిస్కౌంట్స్ కూడా దొరుకుతుంటాయి. మోస్ట్లీ మీరు బయట గమనిస్తే ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ ఉన్న ఏదైతే ఆ లైట్ ప్రైస్ ఉంటుందో ఇక్కడికి వచ్చేసరికి ఈ అవుట్లెట్కి సంబంధించి మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం మీకు 1000 బిలోనే దొరుకుతుంది అనమాట. అంటే హాఫ్ ఆఫ్ ది మార్జిన్, మీకు హాఫ్ ఆఫ్ ది డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 13 అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇండియాలో ఉన్న 13,000 కంపెనీస్కి వీళ్ళు ఇక్కడ నుంచో లేకపోతే త్రూ వాళ్ళకున్న అవుట్లెట్స్ ద్వారా మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడికైతే వాళ్ళు లైట్స్ అయితే సప్లై చేస్తూ ఉంటారు. సో ఒకసారి బయటికి వెళ్ళి ఏ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, ఏ ప్రైజెస్లో ఉన్నాయి అంటే రైట్ మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే చాలా వెరైటీస్ అయితే మీకు కనపడే అవకాశం ఉంది. సో దాంతో పాటుగా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి మరిన్ని కొన్ని ఉపయోగపడే వీడియోస్ అన్ని కూడా మేము చేస్తూ ఉంటాం అనమాట. రైట్ ఒకసారి పైకి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్ లెట్స్ గో. సో మొత్తానికి అయితే లోపలికి అయితే వచ్చేస్తాం. గ్లో ఎల్ఈడి ఎందుకు ఇక్కడికి మెయిన్గా వచ్చామంటే మీకు వీడియో ఇంట్రెస్ట్లోనే చెప్పాను అనమాట. మెయిన్గా ఇక్కడంతా కూడా ఇండియాలోనే ఎక్కడ దొరకనటువంటి కొన్ని వెరైటీ కైండ్స్ ఆఫ్ లైట్స్ ఇక్కడ దొరుకుతాయి అనమాట. మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వీళ్ళకుంది. మల్టిపుల్ కంపెనీస్ వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తూ ఉంటారు. సో ఒకసారి ఇక్కడ ఎలాంటి స్పెసిఫికేషన్స్ లైట్స్ ఉన్నాయి, ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, సో ప్రైస్ డిఫరెన్సెస్ ఏంటి, దీనికి సంబంధించి ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. సో డోంట్ స్కిప్, మొత్తం వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ప్రజెంట్ దీనికి సంబంధించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎండి గారు మనతో ఉన్నారు, సామిరెడ్డి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. గుడ్ గుడ్, ఆల్వేస్ గుడ్. సో మీ జోషే తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నారు. మెయిన్ గా మనకు ఏంటి ఇక్కడ ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ లైట్స్ ఉంటాయి మన దగ్గర, ఎలాంటి ప్రైజెస్ లో దొరుకుతాయి, ఒక ఇల్లు కొత్తగా కట్టుకున్న వారికైనా మెయిన్ గా ఏంటంటే ఇల్లు కలగా కనపడాలంటే మెయిన్ బేస్ వచ్చేసి లైట్స్ అనమాట. సో అలాంటి లైట్స్ ఇక్కడ ఉంది. సో ఎలా మా దగ్గర సుమారుగా 1300+ ప్రొడక్ట్స్ ఉంటాయండి. 1300+ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇండియా మొత్తం మీద మాకు 13,000 మంది క్లయింట్స్ ఉన్నారు. 13,000 మంది క్లయింట్స్ ఉన్నారు. అదే విధంగా మా దగ్గర వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ చూస్తే ఇండియాలో ఏ కంపెనీ ప్రొడక్ట్స్ తయారు చేయదు. సపోజ్ మీకు ఇంటికి సంబంధించి స్మార్ట్ లైటింగ్ కావాలనుకోండి, గ్లోయిడ్ దగ్గర స్మార్ట్ లైటింగ్ దొరుకుతుంది. అదే విధంగా మీకు కమర్షియల్ ప్రాజెక్ట్ సంబంధించిన లైటింగ్ కావాలనుకోండి మా దగ్గర దొరుకుతుంది. ఒక ఇండస్ట్రీకి సంబంధించిన లైటింగ్ కావాలంటే దొరుకుతుంది. ఒక అవుట్డోర్ లైట్ కావాలంటే దొరుకుతుంది. లేదా మేము ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఉంది, రియల్ ఎస్టేట్ వెంచర్ కావాలంటే దొరుకుతుంది. ఇట్లా డిఫరెంట్ మీకు ఏది కావాలని దొరుకుతుంది మన దగ్గర. అదే సోలార్ సిస్టమ్ కావాలి, సోలార్ సిస్టమ్ చేస్తాం. ఇవన్నీ మేము తయారు చేస్తాం, వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని అమ్మేది కాదు. సో మేము తయారు చేసి మేము అమ్ముతాం కాబట్టి మీకు ప్రతి ప్రొడక్ట్ కూడా మార్కెట్ కంటే 30% లెస్ ప్రైస్ లో దొరుకుతుంది. ఇప్పుడు కొంతమంది హై ప్రైజెస్ పెట్టి ఒక 500 పెడతారు ప్రైస్, యాక్చువల్ ప్రైస్ 300 ఉంటుంది. ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాం అని చెప్పి 200 లెస్ చేసి ఇట్లా కొంతమంది మార్కెట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఎందుకు కొనాలి? మా దగ్గర కొనడానికి 2-3 రీజన్స్ అండి. ఒకటి, మేము ఏ ప్రొడక్ట్ తెచ్చినా హై లూమెన్స్ ఉన్న ప్రొడక్ట్స్ చేస్తాం. హై లూమెన్స్ అంటే అర్థం ఏంటంటే ఒక ఎల్ఈడి ఉందనుకోండి, జనరల్ గా మార్కెట్ లో దొరికే లూమెన్స్ 120 ఉందనుకోండి, మా దగ్గర 140 ఉంటది. రెండోది, మేము అల్యూమినియం బాడీ వాడతాం, దానివల్ల హీట్ సింక్ మంచిగా ఉంటది. మూడోది ఏం చేస్తాం, ఎల్జీబీ అనేది యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూషన్ ఉంటాం. ఈ 3 ఫ్యాక్టర్ వల్ల లైట్ యొక్క లైఫ్ పెరుగుతుంది. సో అదే విధంగా మనం లైట్ వేసుకున్నప్పుడు కూడా యూనిఫామ్ గా ఉంటది. సో మూడోది ఏంటంటే మేము ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి ఆ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ తక్కువ మార్కెట్ కంటే తగ్గుతుంది. నాలుగోది, మా దగ్గర ఏంది, మేము ఒక లైట్ గురించి మీరు వస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఇంటికి కావాలి మేమే డ్రాయింగ్ గీసి మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ 4 అంశాలు కనుక మీరు పోల్చుకుంటే ఎక్కడ దొరకవు. మీరు ఒక ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళారు, మీరు ఏం కావాలో చెప్తే అని ఇస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేయడు. సో ప్రైస్ ఎక్కువ ఉంటది. మూడోది, లైఫ్ ఎంత ఉంటుందో తెలియదు. మా దగ్గర మేము అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఎంత ఇస్తారంటే లైఫ్ అంటే ప్రొడక్ట్ బేస్డ్ ఆన్ ది ప్రొడక్ట్ మా దగ్గర 1 year నుంచి 2 years వరకు వారంటీ ఇస్తాం. జనరల్ గా లైఫ్ అనేది 5 years నుంచి 6 years వరకు ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. సో మనం ఇంకా అవుట్డోర్ లైట్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ లైట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి. సో ఒకసారి మీ దగ్గర ఏ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఒకసారి డెఫినెట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది రీసెంట్ గా స్టార్ట్ చేశాను, న్యూ ప్రొడక్ట్ ఇది. సో ఇది ఏంటంటే పోర్టబుల్ సోలార్ లైట్ అంటారు దీన్ని. సో ఇదేంటంటే ఇప్పుడు 2 లైట్సే కాకుండా ఒక ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు. సో మీరు ఏం చేస్తాం, మనం జనరల్ గా ఎక్కడన్నా దూరంగా ఉన్నాం అనుకోండి, అక్కడ లైట్స్ కావాలనుకోండి, ఇటువంటిప్పుడు ఇది ఉపయోగపడుతుంది. దీని సోలార్ పోర్టబుల్ లైట్ అండి. ఇది కొత్తగా ఒక లైట్ వచ్చింది. ఇది బెల్ట్ తో లైట్ వెలుగుతుంది. సో మనకి వైర్ అన్ని అవసరం లేదు, ఇట్లా బెల్ట్ తో వెలుగుతుంది లైట్. దీంట్లో చాలా డిజైన్స్ ఉంటాయి. సో ఇక్కడ దీంట్లో కాపర్ ఉంటుంది, ఇక్కడ వైర్ ఇస్తాం, ఇక్కడ వెలుగుతుంది. దీన్ని సెట్ చేస్తాం. ఈ వెరైటీ ఆఫ్ లైట్స్ దొరుకుతాయి. అదే విధంగా మన దగ్గర ఈ బెల్స్ ఉంటాయి, ఈ డిఫరెంట్ బెల్స్ దొరుకుతాయి, కాలింగ్ బెల్స్ దొరుకుతాయి. సో అదే విధంగా మన దగ్గర ఈ
దీనికి సంబంధించిన ఫుట్ ల్యాంప్స్ దొరుకుతాయి, స్విమ్మింగ్ పూల్ లైట్స్ దొరుకుతాయి, సోలార్ కి సంబంధించిన లైట్స్ దొరుకుతాయి. సో అదే విధంగా స్టడీ లైట్స్ దొరుకుతాయి. సో ఇట్లా మీకు ఒక డిస్ప్లే కావాలి, డిస్ప్లే దొరుకుతుంది. మా దగ్గర స్మార్ట్ సిస్టమ్స్ ఉంటాయి. స్మార్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే, సో మనకి జనరల్ గా ఇంట్లో ఏం చేస్తాం, మనము స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఈ స్మార్ట్ సిస్టమ్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కడి నుంచైనా స్విచ్ కంట్రోల్ చేయొచ్చు. సో ఈ మార్కెట్ లో మనకి హోమ్ ఆటోమేషన్ చూసుకుంటే సుమారు 1,00,000 ఉంటది. మన దగ్గర చూస్తే ఒక 35,000 నుంచి 40,000 వచ్చేస్తా ఉంటది. డబుల్ బెడ్రూమ్ అయితే 35,000 అవుతుంది. సో దీన్ని మనం అలెక్సాతో కూడా ఆపరేట్ చేయొచ్చు. అలెక్సా స్విచ్ ఆన్ హోమ్ లైటింగ్. సో అక్కడ లైట్ ఆన్ అయ్యాయి. అలెక్సా స్విచ్ ఆఫ్ హోమ్ లైటింగ్. సో బంద్ అయ్యింది. అలెక్సా స్విచ్ ఆన్ హోమ్ లైటింగ్. సో అలెక్సా స్విచ్ ఆఫ్ హోమ్ లైటింగ్. సో ఇట్లా సెట్ చేసుకోవచ్చు మనం. సో ఏ సీన్ కావాలంటే సీన్ క్రియేట్ చేసుకోవచ్చు. అదే విధంగా మా దగ్గర ఇట్లా హాలోగ్రామ్ ఫ్యాన్ ఉంటది. సో మీ ఫోటో తీసి దీంట్లో పెడితే మీ ఫోటో కూడా వస్తుంది. యాడ్ ఫ్యాన్ అంటాం దీన్ని. మార్కెట్ లో జనరల్ గా ఇండియాలో దొరకదు. సో మనం ఏం చేస్తామంటే ఈ పార్ట్స్ కొన్ని తీసుకొచ్చుకొని మనం దీన్ని ప్రొడక్షన్ చేసి అమ్ముతా ఉంటాం. ఇండియా 25,000 ఉంటే మన దగ్గర 21,000 కి అట్లా వస్తూ ఉంటది. సో ఎవరైనా యాడ్ పెట్టుకోవచ్చు. ఈ ఫ్యాన్ కి ఏంటంటే ప్రొడక్షన్ వస్తుంది, అవుట్డోర్ లో కూడా పెట్టుకోవచ్చు. సో అది అడ్వాంటేజ్. ఎక్సలెంట్ ఇన్నోవేషన్. ఎక్సలెంట్. నెక్స్ట్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. ఈ స్ట్రీట్ లైట్స్ లో చాలా రకాల స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి మన దగ్గర. మీకు 15 వాట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 250 వాట్ దొరుకుతుంది. మార్కెట్ లో కంటే కూడా 30% తక్కువ ఉంటుంది మన దగ్గర. అదే విధంగా ఒక చిన్న డౌట్, స్ట్రీట్ లైట్స్ అనేటివి ఏంటంటే మోస్ట్లీ రైనీ సీజన్ లో కొంచెం షార్టేజ్ వచ్చి కొంచెం పాడైపోతూ ఎక్కువగా స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం వస్తూ ఉంటది కదా. సో వీటిలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇవన్నీ IP65 వాడతాం మనం. సో వీటిలోకి వాటర్ పోదు. వాటర్ పైన దీంట్లో ఏంటంటే IP65 డ్రైవర్ ఉంటుంది, ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఉంటుంది. సో దాని గురించి పెద్ద మనకి వరి కావాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా మంచిగా ఉంటాయి. ఇక్కడ ఫెడ్ లైట్స్ చూసుకోండి, 3 రకాల వెరైటీ ఆఫ్ ఫెడ్ లైట్స్. స్టేడియం లైట్స్ ఇవి. స్టేడియం లైట్స్ కాదు, రెగ్యులర్ గా వాడే ఫెడ్ లైట్స్ ఉంటాయి. స్టేడియం లైట్స్ వీటి స్టేడియం లైట్స్ అంటారు. ఈ స్టేడియం లైట్స్ ఏంటంటే 400 వాట్ వరకు ఉంటది. సో మనం ఏం చేస్తామంటే 100 మీటర్ల డిస్టెన్స్ లో కూడా మనం లైట్ వెలిగించవచ్చు. 100 మీటర్ల డిస్టెన్స్ లో లైట్ వెలిగించవచ్చు. దాంట్లో లెన్స్ ఉంటాయి. సో ఇప్పుడు కనుక ఈ లెన్స్ చూస్తారనుకోండి, మనం 60 డిగ్రీస్ ఉంటాయి. ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి 7 డిగ్రీస్ లెన్స్ ఉంటాయి. ఇవి 120 డిగ్రీస్ లెన్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ లెన్స్ ఫోకస్ ని బట్టి మనం డిస్ప్లే చేస్తాం. ఇవన్నీ మన దగ్గర దొరుకుతాయి. అవి కాకుండా మన దగ్గర ఫ్యాన్స్ కూడా దొరుకుతాయి. సో ఇంటికి సంబంధించిన ఇట్లా స్పాట్ లైట్స్, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్పాట్ లైట్స్ దొరుకుతాయి. అదే విధంగా దొరుకుతాయి. ప్యానల్స్ దొరుకుతాయి. ప్యానల్ లో కూడా బాడీ కలర్ మార్చుకోవచ్చు. అదే విధంగా స్క్వేర్ లైట్స్ దొరుకుతాయి. ఇండస్ట్రీకి సంబంధించిన హైవే లైట్స్ దొరుకుతాయి మన దగ్గర. ఇవన్నీ డిఫరెంట్ హైవే లైట్స్. ఇవన్నీ హైవే లైట్స్ మార్కెట్ కంటే బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది. మేము ఒక ఇండస్ట్రీకి స్మార్ట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. మీరు ఒక ఇండస్ట్రీ ఉంది మీకు. సో వాష్రూమ్ దగ్గర మీకు ఇది ఎప్పుడు లైట్స్ ఆగా ప్రాబ్లం వస్తుంది. దానికి సంబంధించి మనం ఏం చేయొచ్చు, అక్కడ ఒక సెన్సార్ పెడితే మనం వెళ్ళగానే లైట్స్ వెలిగితే లేకపోతే ఆగిపోతాయి. సో అదే విధంగా ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో ఇండస్ట్రీ మొత్తం లైట్స్ వెళ్ళి ఆఫ్ చేయాలంటే కష్టం కదా. ఇందాక మీరు చెప్పే కదా, స్విచ్ ఆన్ ఇండస్ట్రీ లైటింగ్ అంటే ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియా లైట్స్ ఆన్ చేసుకోవచ్చు, మనం ఆఫ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇండస్ట్రీకి సంబంధించి సోలార్ గేట్ లైట్స్ దొరుకుతాయి. గేట్ లైట్స్ పెట్టుకుంటే ఈవినింగ్ ఆన్ అవుతే మార్నింగ్ ఆగిపోతాయి. చుట్టూ ఉంటది మనకి ఇండస్ట్రీ చుట్టూ పెట్టడానికి ఏంటంటే వైర్ ఎన్ని లాగాలి. మన దగ్గర సొల్యూషన్ ఏముంటది అంటే సోలార్ లైట్స్ పెట్టుకోవచ్చు. అది పెట్టుకుంటే ఈవినింగ్ లైట్స్ అన్ని ఆన్ అవుతాయి, మార్నింగ్ లైట్స్ అన్ని ఆగిపోతాయి. మెయిన్ సంబంధించిన ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు రోజుకి 11 o'clock వరకు ఆన్ చేయాలి, తర్వాత ఆఫ్ చేయాలి. సో అది మన దగ్గర టైమర్ ఉంటుంది. టైమర్ పెట్టి సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా అన్ని టైమర్ తో సెట్ అవుతాయి, అన్ని టైమర్ తో ఆగిపోతాయి. సో ఇట్లా కాకుండా నేను ఒక ఇట్లా లైట్స్ కావాలి మనకి, ఇక్కడ నేను పెట్టుకుంటే ఆగిపోవాలి లైట్. సో ఆగిపోయింది. సో మళ్ళీ ఎట్లా కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో దీంట్లో RGB కావాలంటే RGB దొరుకుతుంది, ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ దొరుకుతుంది. సో ఇట్లా మీకు చాలా లైట్స్ దొరుకుతుంటాయి. ఇవన్నీ మనం రెగ్యులర్ చేసేవి. ఇట్లా సర్ఫేస్ లైట్స్ దొరుకుతాయి. ఈ సర్ఫేస్ లైట్స్ అన్ని ఏంటంటే మనకి జనరల్ గా ఎక్కడైతే సీలింగ్ ఉంటుందో అక్కడ సీలింగ్ లేని దగ్గర పెట్టుకోవచ్చు. వీటిలో కూడా పెద్ద సీలింగ్ లైట్స్ దొరుకుతాయి ఇట్లా. సో ఇట్లా హ్యాంగ్ చేసే లైట్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి. గ్లాస్ దొరుకుతాయి, బాల్స్ ఉంటాయి. సో ఇవన్నీ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్ మన దగ్గర దొరుకుతాయి. సో అట్లా కాకుండా మా దగ్గర ఒక గార్డెన్ ఉందంటే, గార్డెన్ లో కావాలంటే ఈ గార్డెన్ సంబంధించిన అన్ని బొలాడ్స్, గేట్ లైట్స్, సో ఇవన్నీ దొరుకుతాయి మన దగ్గర. సో పోస్ట్ ల్యాంప్స్, సో ఇట్లా నియాన్ తో కూడా దొరుకుతాయి. సో మనం దీన్ని మ్యూజిక్ తో కూడా ఆపరేట్ చేయొచ్చు. మన మ్యూజిక్ పెట్టి ప్లే చేస్తే ఆ మ్యూజిక్ బట్టి ఆపరేట్ అవుతుంది. జనరల్ గా ఏంటంటే ఒక టవర్ కట్టారు మీరు, లేదా ఒక బిల్డింగ్ ప్రొజెక్షన్ చేశారు. ఆ బిల్డింగ్ మీద మీరు మ్యూజిక్ తగ్గట్టు ఆపరేట్ అవ్వాలి. సో ఇవన్నీ ఆపరేట్ అవుతాయి. సో ఏ లైట్ నైనా ఆపరేట్ చేయొచ్చు అట్లా. సో మీకు ఆయన సపరేట్ చూపిస్తాడు దాని మీద. సో నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఇట్లా ప్రొఫైల్స్ ఉంటాయి. ప్రొఫైల్స్ లో కూడా అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్ గా మనకి
ప్రొఫైల్ ఇట్లా సర్ఫేస్ కి పెట్టుకోవచ్చు. సర్ఫేస్ కి పెట్టినప్పుడు ఏం చేయాలి, వైర్ లాగాలి మనం, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చూడండి, ఇట్లా నేను కార్నర్లో పెడతా, ఇట్లా కార్నర్లో పెట్టుకుంటే దీంట్లోంచి వైర్ వెళ్తుంది, ఇక్కడ లైట్ వస్తుంది. సో చాలా మందికి ఏంటంటే లుక్ వైజ్ వైర్స్, ఇప్పుడు అక్కడ కేబుల్స్ ఉన్నాయి చూడండి, ఇట్లా కేబుల్స్ కనిపించడం ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి, అట్లా కేబుల్స్ కనిపించడం ఇంట్రెస్ట్ ఉండదు. అటువంటి అప్పుడు ఏం చేయొచ్చు, మనం ఇటువంటి లైట్ ఉపయోగించి మనం కేబుల్ దాంట్లో ప్రొవైడ్ చేయొచ్చు. ఈ దీంట్లో మీకు ఒక 100 ప్రొడక్ట్స్ ఉంటాయి, 100 వెరైటీస్ ఉంటాయి. దీంట్లో నియాన్ ప్రొఫైల్ ఉంటుంది, అంటే ఫ్లెక్సిబుల్ ఇట్లా బెండ్ కావాలి, నాకు రౌండ్ లో బెండ్ కావాలంటే నియాన్ ప్రొఫైల్ దొరుకుతుంది. సో అదే విధంగా ఇక్కడ ఇది దొరుకుతుంది మనకి చూడండి, అంటే నియాన్ కి సంబంధించి అన్ని లైట్స్ మన దగ్గర దొరుకుతాయి. సో దీంట్లో మన దగ్గర దొరకటాయి కాబట్టి డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఇట్లా కాకుండా మనకి ఈ 2x2 లైట్స్ దొరుకుతాయి. ఈ 2x2 లైట్స్ మార్కెట్ లో సర్ఫేస్ లైట్ మామూలుగా సుమారుగా 1700 దాకా చెప్తారు, మన దగ్గర 1500 ఉంటది. సో ఇది లోపల కనుక తీసుకుంటే మనకి 1100కి వస్తుంది. సో దీంట్లో హ్యాంగింగ్ చేస్తాము, సర్ఫేస్ అన్ని చేయొచ్చు. అదేవిధంగా మన దగ్గర తీసుకుంటే సోలార్ లైట్స్ ఉంటాయి. మీరు ఒక ఇండస్ట్రీ ఉంది, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, లేదా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అక్కడ వైర్ దొరకదు మనకి. అటువంటి ప్లేస్ లో ఏం చేయొచ్చు, మనం సోలార్ ఫ్లడ్ లైట్ ఉపయోగించుకోవచ్చు. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేస్తే, ఒక 12,000 పెట్టి పెట్టేసేస్తే ఆ ఏరియా మొత్తం కవర్ అవుతుంది. మనం పవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. రోజు ఈవినింగ్ ఛార్జ్ అవుతుంది, 12 గంటలు వస్తుంది. అంటే ఇప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఛార్జ్ అయ్యి నైట్ ఆటోమేటిక్ ఆన్ అయిపోయింది, మనం ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా సోలార్ ప్యానల్ వోల్టేజ్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్ లూతాయి. బేసిక్ ప్రైస్ ఎప్పుడు ఎంత నుంచి? సో బేసిక్ ప్రైస్ మన వాటేజ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది 20 వాట్ ఉంది, 5500 ఉంటుంది. ఇంకా బేసిక్ ఉంటుంది, మనిషి వస్తే వెళ్తే లేకపోతే ఆగిపోయింది. ఇది 2200 ఉంటుంది. సో దీంట్లో ఇప్పుడు 20 వాట్, 30 వాట్, 40 వాట్, 50 వాట్, 100 వాట్ కూడా వస్తుంది. దాంట్లో ఇంటిగ్రేటెడ్ లైట్ అంటాం. ఇట్లా 2 ప్యానల్స్ అన్ని కలిపి ఉంటాయి, దీన్ని ఇంటిగ్రేట్ అంటాం. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు సోలార్ గేట్ లైట్స్ ఉంటాయి. సో అదే విధంగా ఇవి మనం సిరీస్ లైట్స్ అంటాం, సోలార్ సిరీస్ లైట్ అంటాం. ఇవి పెట్టుకుంటే ఈవినింగ్ మనం ఒకసారి సెట్ చేస్తే అయ్యే వెలుగుతూ ఉంటాయి. వీటికి మిర్చి లైట్స్ అనేది పేరు ఉంటుంది, మిర్చి లైట్ అంటారు, వీటిని సిరీస్ లైట్స్ అంటారు, రైస్ లైట్స్ అంటారు. ఇవన్నీ ఏంటంటే మనకి మనం పెట్టుకుంటాం, కానీ సోలార్ తో వెలుగుతాయి ఇవన్నీ. ఇది రోడ్ స్టడ్ అంటారు, కాపర్ తో వస్తుంది. ఇది రోడ్ స్టడ్ అంటాం. రోడ్డు మీద పెట్టుకుంటే మనకి ఒక కాలనీ ఉంది, కాలనీలో మనకి సిగ్నల్ కావాలి. సో ఇవి పెట్టుకున్నారు అనుకోండి, ఈవినింగ్ కాగానే లైట్స్ వెలుగుతాయి, మార్నింగ్ ఆగిపోతాయి. ఇట్లా ఇప్పుడు చూడండి, వెలుగుతుంది చూడండి, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా వెలుగుతూ ఉంటాయి. సో ఈ తర్వాత ఎలివేషన్ లైట్స్ ఉంటాయి. సో ఇట్లా ఫ్లవర్స్ ఉంటాయి. సో ఈ విధంగా బాల్స్ వస్తాయి. సో అంటే మీకు సోలార్ కి సంబంధించిన అన్ని మోడల్స్ మన దగ్గర దొరుకుతాయి. సో నెక్స్ట్ వచ్చి ఇట్లా బ్యాకప్ లైట్స్ ఉంటాయి అన్నిట్లో. నేను లోపల చూపిస్తాను మీకు ఎగ్జాక్ట్ గా. ఈ ప్రొఫైల్స్ మీకు చెప్పా కదా, ప్రొఫైల్స్ డిఫరెంట్, ఇది కన్సీల్డ్ అంటాం. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, వామ్ వైట్, కూల్ వైట్. అదే విధంగా ఇక్కడ సర్ఫేస్ కి పెట్టుకోవచ్చు, సర్ఫేస్ కి పెట్టుకుంటే సర్ఫేస్ దాంట్లో కూడా దొరుకుతాయి మనకి. అదే విధంగా కాబ్ లైట్స్ ఉంటాయి, కాబ్ లైట్ లో నియాన్ ప్రొఫైల్స్ ఉంటాయి, రోప్ లైట్స్ దొరుకుతాయి. సో లైట్ వచ్చినప్పుడు ప్రొజెక్షన్స్ ఎట్లా ఉంటాయి మనం చూసుకోవచ్చు. అదే విధంగా సర్ఫేస్ లైట్స్ ఉంటాయి, సర్ఫేస్ లైట్ లో బల్క్ లైట్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు మన దగ్గర దొరకని ప్రొడక్ట్ అంటే ఏమండదు, ట్యూబ్ లైట్స్ ఉంటాయి, బల్బులు ఉంటాయి. సో ఇవన్నీ చూస్తే మనకి ఈ కాబ్ లైట్స్, ఇన్ని వెరైటీ ఆఫ్ కాబ్ లైట్స్ జనరల్ గా ఎవరు చేయరు, రిస్క్ కూడా. నెక్స్ట్ వచ్చి ఇది మనకి ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇన్ని వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. దీన్ని చెప్పే కదా. సో దీంట్లో బ్లాక్ ఉంది, దీంట్లో కాపర్ ఉంది, దీంట్లో మళ్ళీ 4 ప్రొడక్ట్స్ ఉంటాయి. వామ్ వైట్, కూల్ వైట్, న్యాచురల్ వైట్, 3-in-1, ట్యూనబుల్, ఇట్లా వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్. ఇన్ని ప్రొడక్ట్స్ మెయింటైన్ చేయడం ఇంపాసిబుల్ అన్నమాట, వెరైటీస్. సో చాలా రిస్కీ కూడా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం చూస్తే మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ ఆల్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి మన దగ్గర. ఇట్లా మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ కూడా హ్యాంగింగ్ లైట్స్ దొరుకుతాయి మన దగ్గర. మన ఇండియాలో జనరల్ లేవు, బట్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఫస్ట్ ఇవి. ఇట్లా కెమెరా లైట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మా దగ్గర FLP లైట్స్ కూడా దొరుకుతాయి, అంటే ఫైర్ ప్రూఫ్ లైట్స్ అనమాట. ఇవన్నీ ఫైర్ ప్రూఫ్. ఇది మంటలో పెట్టినా కావాలి. ఇది మీకు చూడండి, ఎక్కడ కాలే అవకాశం ఉందో లేదు చూడండి. సో ఇది FLP లైట్స్ అంటే గ్లాస్ ఎంత హీట్ ని తట్టుకుంటుందో 200 degrees వరకు ఉంటుంది. చాలా వెయిట్ ఉంటుంది, ఎందుకంటే మరి హీట్ ని ప్రొటెక్ట్ చేయాలి కదా. సో అందుకని వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయి. మామూలుగా మనం చూస్తే కాలిపోతుంటాయి కొన్నిసార్లు. సో ఇవి కాలవు. తర్వాత మా దగ్గర ఇట్లా స్ట్రిప్ లైట్స్ ఉంటాయి, వెరైటీ ఆఫ్ స్ట్రిప్ లైట్. ఈ స్ట్రిప్ లైట్ అడ్వాంటేజ్ అంటే దీన్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇట్లా ఇల్యూమినేషన్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. దీంట్లో 60 LEDs ఉంటాయి, 120 LEDs ఉంటాయి, 240 LEDs ఉంటాయి. వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతాయి. సో దీంట్లో స్ట్రిప్స్ లో మనకి నియాన్ లో డిఫరెంట్ వెరైటీస్ చూపించవచ్చు.
సో ఇవి కాకుండా మన దగ్గర సో యూ కెన్ సే అంటే ఒక వాయిస్ చెప్తే ఆ వాయిస్ ప్రకారం ఆపరేట్ అవుతా ఉంటాయి. ఓకే, హాయ్ 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 హలో, సో ఎనీ మ్యూజిక్. సో మనం ఒక కార్ సౌండ్ కావాలండి, ఓ అంటే ఏదైనా సౌండ్, ఎనీ సౌండ్ యూ కెన్ మేక్ ఇట్. సో అట్లా కాకుండా డిఫరెంట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ లైట్స్ ఉంటాయి మన దగ్గర. హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అంటాం. ఓకే, ఈ హ్యూమన్ సెంట్రిక్ ఆఫ్ లైటింగ్ లో అడ్వాంటేజ్ అంటే మనకు మార్నింగ్ లైటింగ్ కావాలంటే మార్నింగ్ వస్తే, ఈవినింగ్ కావాలంటే ఈవినింగ్ వస్తూ ఉంటది. సో నేను ఇప్పుడు ఆపరేట్ చేసి ఇస్తాను. అలెక్సా స్విచ్ ఆన్ మార్నింగ్ లైటింగ్. సో ఇక్కడ మనకి స్మార్ట్ స్విచ్ చెప్పే కదా ఇందాక, దాన్ని మనం ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మన రూమ్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అలెక్సా స్విచ్ ఆఫ్ చైర్మన్ రూమ్. సో ఇట్లా ఆపరేట్ అవుతుంది. పవర్ పోతే బ్యాకప్ వస్తుంది. ఓకే, అలెక్సా స్విచ్ ఆన్ చైర్మన్ రూమ్. సో ఇట్లా వెరైటీ. సో మన దగ్గర ఫ్యాన్స్ దొరికాయి అని చెప్పి ఫ్యాన్స్ లో కూడా BLDC ఫ్యాన్స్ దొరుకుతాయి. దీంట్లో టైం సెట్ చేసుకోవచ్చు, పవర్ కన్జంప్షన్ ఉంటుంది, పవర్ లైట్ ఉంటుంది. సో ఇట్లా సో పవర్ కన్జంప్షన్ 30 వాట్ కాలుతుంది. ఇట్లా వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ గ్లోయిడ్ దగ్గర దొరుకుతాయి. ఓకే, సో ఓవరాల్ గా గ్లో LED ఇది ఒక లైట్స్ కి ఒక హెవెన్ అనే చెప్పొచ్చు. నిజంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైట్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆయన మాటల్లో అడిగి తెలుసుకుంది. సార్, మా వ్యూవర్స్ కోసం చెప్పండి, అసలు గ్లో LED కి రావాలనుకుంటే మెయిన్ గా కస్టమర్ ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారు? లాస్ట్ లో ఒక మాట చెప్పండి. సో ఫస్ట్ సార్, మార్కెట్ కంటే బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ మన దగ్గర దొరుకుతుంది, సొల్యూషన్ దొరుకుతాయి. 3 మంది మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి లైఫ్ లాంగ్ మీకు వారంటీ ఉంటుంది. అంటే సపోర్ట్ చేస్తాము, కొంత అమౌంట్ తీసుకోవచ్చు 2 years తర్వాత. నెక్స్ట్ వచ్చి ప్రైస్ మార్కెట్ తో కొలుచుకుంటే 30% తగ్గుతుంది. ఏ సర్వీస్ సెంటర్స్ మా ఇప్పటికే 15 అవుట్లెట్స్ ఉన్నాయి, ఇండియా మొత్తం 700 అవుట్లెట్స్ వస్తున్నాయి. ఇంతకు మించి కస్టమర్ కి ఎవరికైనా కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం క్లాత్ కొనుక్కుంటే క్లాత్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర కొనుక్కుంటే ఇంకా ప్రాబ్లం ఏముంటుంది మనకి. సో అట్లనే మన దగ్గర లైట్స్ మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, ఏది కావాలని చేసి పెడతాం. ఇండస్ట్రీ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, హౌస్ కావచ్చు, అవుట్డోర్ కావచ్చు, ఏది కావాలని చేసి పెడతాం. అంటే మీరు హోల్సేల్ గా చూసాను సార్, బయట చాలా మల్టిపుల్ కంపెనీస్ కనపడుతున్నాయి. అవునవును. సో వాళ్ళందరూ మీరు సప్లై చేస్తారా? 100% సప్లై చేస్తాం. ఇండియాలో 13,000 కంపెనీస్ సప్లై చేస్తాం. 13,000 కంపెనీస్ కా? అవును. ఓకే. సో అంటే ఇక్కడికి వచ్చే పర్సన్ ఎంత పర్చేస్ చేయాలి మినిమం? దట్ ఏం లేదు, మన అవుట్లెట్ కదా. అదే అవుట్లెట్ ఉంటుంది, డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ లో 1,00,000 అబోవ్ చేయాలి, అవుట్లెట్ అయితే ఒకటి కూడా తీసుకోవచ్చు. అవునా? ఓకే. అంటే ప్రైస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అండి, సేమ్ ఉంటుందా? బల్క్ లో తీసుకున్న వాళ్ళకి ప్రైస్ తక్కువ ఉంటుంది, జనరల్ గా తెలుసు కదా. ఓకే, అదేలేండి, చిన్న మిడిల్ మార్జిన్ ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇక్కడ అంటే ట్రాన్స్పోర్ట్ ఎంత? నేను ఒకటి చెప్తానండి సార్, ఒక ఐసీ 1,00,000 కొన్నాను అనుకో, నాకు రూపాయి దొరుకుద్ది. ఒకటి కొంటే 10 రూపాయలు అయింది. డిఫరెన్స్ ఉంటుంది. బల్క్ లో కొన్నారు అనుకోండి, మీరు బల్క్ ఆర్డర్ చేస్తే డిఫరెంట్ ఉంటుంది, స్మాల్ ఆర్డర్ చేస్తే నేనే కాదు ప్రపంచంలో ఎవరు చేసినా అదే అందరికి కూడా తెలుసు. అదేలేండి, అవును. అంటే బల్క్ లో కొంటే డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఎవరికైనా కావాలి అని అనుకుంటే పెడతాం కదా మేము. వీఆర్ సెండింగ్ టు మొన్న ఎక్స్పోర్ట్ చేసాం, రువాండా ఎక్స్పోర్ట్ చేసాం 50 లక్షల మెటీరియల్. 50 లక్షల మెటీరియల్ రువాండాకి ఎక్స్పోర్ట్. సో ఢిల్లీలో చేసాం ప్రాజెక్టు, గోవాలో చేసాం, ఓకే. సో కేరళలో చేసాం. సో ఎక్కడైనా చేస్తాం, అదేలేండి అంతే. వాళ్ళు మా టీం వెళ్తారు, ఇన్స్టాలేషన్ చేస్తారు, పంపిమంటే ఇక్కడ నుంచి మెటీరియల్ పంపిస్తాం. మధ్యప్రదేశ్ చేసాం, పంజాబ్ లో చేసాం, జైపూర్ లో ఒక అవుట్లెట్ పెట్టబోతున్నాం, చండీగఢ్ లో మొహాలీలో డిస్కషన్ నడుస్తుంది, అక్కడ అవుట్లెట్ పెట్టబోతున్నాం. సార్ ఓకే, ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తాం సార్. మీ ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎలా ఉంటుంది ఏంటంటే. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ప్రెసెంట్ గ్లో LED వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి అయితే వచ్చాం. సో ఎంత పెద్ద యూనిట్ చూడండి ఒకసారి ఇక్కడ. సో ఇక్కడ అందరూ మెయిన్ గా ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ చూడండి. ఇక్కడంతా మెయిన్ గా అసెంబుల్ అనమాట. మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఇక్కడ అసెంబుల్ చేస్తారు. సో మనం అక్కడ చూసాం కదా, సో అక్కడ ఏంటంటే రా మెటీరియల్ అనమాట. సో రా మెటీరియల్ తర్వాత ఇక్కడ అసెంబుల్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అక్కడ మనకు కనపడినటువంటి లైట్స్ అన్నీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అయ్యి అసెంబుల్ అయ్యి అక్కడికి వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడంతా టెస్టింగ్ అనమాట ఇది. సో ఒకసారి నా రైట్కి చూస్తే ఇదంతా టెస్టింగ్. సో లైట్స్ వన్స్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత అసెంబుల్ చేసిన తర్వాత ఇవన్నీ టెస్టింగ్ అనమాట, పనిచేస్తున్నాయా ప్రాపర్గా లేదా అని. సో చూడండి ఎంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది, జస్ట్ లైట్స్కి సంబంధించి. సో నిజంగా వీళ్ళకి 13,000 కంపెనీస్కి వీళ్ళు సప్లై చేస్తున్నారంటే బికాస్ దీస్ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండడం వల్లే. అట్ ద సేమ్ టైం 13 అవుట్లెట్స్ ఉన్నాయి వీళ్ళకి, ఏపీ మరియు తెలంగాణలో కలిపి. సో ఇవి రైట్. సో చూడండి మన ఇంటి దగ్గర ఉంటాయి కదా లైట్స్, అవే అనమాట. సో ఇవి ఇక్కడికి వచ్చాక మీరు కావాలంటే ఇలాంటిది సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్ అంటే మ్యానుఫ్యాక్చరర్ ప్రైస్లో కొనవచ్చు. సో అది రైట్. ఇది గోడౌన్, ఇదంతా స్టాక్ ఉండే గోడౌన్ అనమాట ఇది. సో చూసారా ఎంత స్టాక్ ఉందో. సో రైట్.
సో చూడండి, మనం యాక్చువల్గా ఇలాంటివన్నీ ఎప్పుడన్నా ఇంట్లో ఏదన్నా లైక్ వస్తువు పగిలిపోతే ఇలాంటివి చూస్తుంటాం, బట్ ఇక్కడ తయారవుతుండగా చూస్తున్నాం మనం. సో ఇప్పుడు వరకు లోపల ఇండోర్ చూసాం కదా, సో ఒకసారి బయట చూద్దాం. బయట కూడా సో మచ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సార్ మీ పేరు? నా పేరు కృష్ణ అండి. రైట్, నాకు ఒకసారి ఇవి చెప్తారా ఏంటి అసలు ఈ వెరైటీస్ ఏంటని? తప్పకుండా అండి. ఇక్కడ మీరు ఇండోర్ లో కొన్ని అక్కడ లైట్స్ చూస్తారు కదా, మనకి ఎలివేషన్ లో కూడా ఇప్పుడు బిల్డింగ్ ఎలివేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో బయట మనం ఎలా పెట్టుకోవచ్చు అనేది ప్రొఫైల్ కూడా మనం ఇక్కడ చూపిస్తున్నాం. కొన్ని శాంపిల్స్ అనమాట ఇవి. ఇలాంటివి మన ఎలివేషన్ తగ్గట్టు డిజైన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనము ఈ ప్రొఫైల్స్ అన్ని కూడా మనం పెట్టుకోవచ్చు. అవే కాకుండా ఇక్కడ చూసారు కదా, వీటిని ఎలివేషన్ లైట్స్ అని అంటారు. దీంట్లో 1 వే అని, 2 వే అని, 4 వే అని, ఈ విధంగా 3 వే అని కూడా ఉంటాయి అనమాట. ఇది ఒక ప్యాటర్న్ లో మనం చేసాం ఇక్కడ. మీరు అది చూసినట్టయితే ఆటోమేటిక్ అది మారుతూనే ఉంటుంది చూడండి. సో ఇవన్నీ కూడా ఎలివేషన్ లైట్స్. దీనికి ఎందుకు అంటే ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్టింగ్ మెటీరియల్ అనమాట ఇవన్నీ కూడా. సో మార్కెట్ లో మీకు ఇది ప్లాస్టిక్ బాడీలో దొరుకుతుంది, బట్ ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్టింగ్ ఇది. సో డ్యూరబిలిటీ ఉండడానికి ఇలాంటివి మనం వాడతాం. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, డ్యూరబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో వాడే ఎల్ఈడి లుమెన్ పార్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట మీకు, అందుకని ఈ లైటింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. సో అది ఒకటి ఉంటుంది ఇక్కడ. సో తర్వాత ఇక్కడ మీరు పైన చూసినట్టయితే రకరకాల డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం నియాన్ ఫ్లెక్సిబుల్ ప్రొఫైల్స్ అంటారు అనమాట. ఇవన్నీ కూడా మీరు పైన కూడా చాలా ప్రొఫైల్ డిజైన్స్ చూడొచ్చు. ఇవి కమర్షియల్ లో వాడుకోవచ్చు అండ్ డొమెస్టిక్ లో కూడా ఇవి వాడచ్చు అనమాట. ఇందాక ఒకటి చూసారండి, ఏదంటే టచ్. ఎస్, అవును, టచ్ ప్లస్ సెన్సార్. ఇక్కడ మీకు టచ్ చేశారు కదా, ఆటోమేటిక్ ఇది సెన్సార్ వచ్చింది చూడండి. టచ్ చేస్తే చాలా సింపుల్ గా మొబైల్ టచ్ చేసినట్టే ఉంటుంది. ఇంకొకటి ఇది చూడండి, వేవ్ సెన్సార్ అంటారు అనమాట దీన్ని. జస్ట్ అలా వేవ్ అంతే, జస్ట్ మీరు ఇక్కడ సెన్సార్ దగ్గర. రైట్. ఇది మీకు కిచెన్ లో పర్టికులర్ గా ఏంటంటే మనం అంటే కుక్ చేసేటప్పుడు కానివ్వండి చేతులు కడుగుతూ ఉంటాం జనరల్ గా. అప్పుడు ఏదైనా స్విచ్ బంద్ చేయాలి, ఆఫ్ చేయాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే షాక్ కొడుతుంది ఏమన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటి దగ్గర మనం ఇలా పెట్టినప్పుడు జస్ట్ ఇలా అంటే ఆన్ అవుతుంది, జస్ట్ ఇలా అన్నప్పుడు ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, దీన్ని వేవ్ సెన్సార్ అంటారు అనమాట. ఇక్కడ మీ సెన్సార్ లో మిగతా సెన్సార్స్ కూడా కనబడుతున్నాయి కదా ఇక్కడ, ఇవి దీంట్లో డేలైట్ సెన్సార్ అంటారు అనమాట. డేలైట్ సెన్సార్ అంటే ఏంటి అంటే మార్నింగ్ ఎప్పుడు లైట్ ఉన్నప్పుడు ఇది ఆన్ అవ్వదు, ఇది డిటెక్ట్ చేసుకొని ఈవినింగ్ అనమాట సన్ లైట్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ లైట్ ఆన్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. మళ్ళీ మార్నింగ్ సన్ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్ అప్పుడు ఆఫ్ అయిపోతుంది. సో టైమర్ అంటారు కదా మరి జనరల్ గా, టైమర్ కాకుండా ఇది మనం వాడుకోవచ్చు అనమాట. టైమర్స్ ఎప్పుడు వాడతారంటే మనకి సైన్ బోర్డ్స్ ఉన్నప్పుడు కానివ్వండి, అంటే ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఆన్ అవ్వాలి మనకి, ఒక 4 గంటలు, లేదంటే మార్నింగ్ ఈవినింగ్ 7 o'clock నుంచి మళ్ళీ మిడ్ నైట్ 1 o'clock వరకు, అంటే జనాలు మనకు తిరిగినప్పుడు అలాంటి వరకు టైమర్ వాడు. రైట్ సార్, ఇక్కడికి రావడానికి లాస్ట్ రైట్ మన కస్టమర్స్ కి, మన వ్యూవర్స్ కి ఒకసారి అడ్రస్ ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తారా ఎగ్జాక్ట్ గా? సో మనకి ప్రశాంతి నగర్ లో మన ఇండస్ట్రీ ఉందండి, గ్లో ఎల్ఈడి ఫ్యాక్టరీ ఉంది. అదే విధంగా మన సేల్స్ ఆఫీస్ కూడా ఇక్కడ ఉంటుంది, కార్పొరేట్ ఆఫీసర్. ఏపీ తెలంగాణలో మొత్తం మనకి 13 అవుట్లెట్స్ ఉన్నాయి. అదే విధంగా 3 డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. అదంతా కూడా మీకు కింద స్క్రోలింగ్ లో కనబడుతుంటుంది, ఆ నెంబర్ కూడా మీకు ఇస్తారు. ప్రశాంతి నగర్ లో గ్లో ఎల్ఈడి ప్రైవేట్ లిమిటెడ్ అనుకుంటా కానీ మీకు ఆటోమేటిక్ గా మీకు గూగుల్ మ్యాప్స్ లో కూడా మీకు వచ్చేస్తుంది. గ్లో ఎల్ఈడి ప్రైవేట్ లిమిటెడ్ ప్రశాంతి నగర్ అనుకుంటే మీకు వచ్చేస్తుంది. సో దీన్ని అమ్మ మెస్ రోడ్ అంటారు ఇక్కడ, ఇది చాలా ఫేమస్ ఇది. సో అమ్మ మెస్ రోడ్ అంటారు. లేదా మీకు మెట్రోలో రావాలి అని అనుకుంటే బాలానగర్ మెట్రో స్టేషన్ లో దిగొచ్చు మీరు. పిల్లర్ నెంబర్ 850 దగ్గర మీకు ఇక్కడ ఎవరైనా అయినా కూడా చెప్తారు. పిల్లర్ నెంబర్ 850 బాలానగర్ మెట్రో స్టేషన్. ఓకే అండి, రైట్. సో తప్పకుండా విజిట్ చేయండి. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మల్టిపుల్ వెరైటీస్ కనపడ్డాయి అనమాట. అండ్ చాలా స్ట్రాంగ్ గా క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ కూడా చూడడం జరిగింది. నేను బేసిక్ గా మనకు లైట్స్ అంటే వేరే షాప్స్కి వెళ్ళి కొంటూ ఉంటాం, బట్ అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది. వన్స్ ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఇక్కడకున్న ఈ హాస్పిటాలిటీ అంతా కూడా బాగా ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే కస్టమర్ని అంత రిసీవ్ చేసుకుంటున్నారు ఇక్కడ. నీట్గా వాళ్ళు కొంటున్న ప్రోడక్ట్ అంత ఇంత అని కాకుండా ఎంత కొంటున్నా కూడా వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకు ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ ప్రోడక్ట్ గురించి మంచి డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు వీళ్ళు నిజంగా కూడా. సో మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి, తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మళ్ళీ ఇలాంటి మీకు యూజ్ అయ్యే వీడియోస్ అయితే మేము చేస్తూ ఉంటాం. రైట్, స్టేట్ ఉంటుంది అవర్ ఛానల్. గ్లో ఎల్ఈడిలో మరొక చక్కటి ఫ్యూచర్ అండి మీకు. దీన్ని డిమ్మింగ్ ఆప్షన్ అంటాము. మనం ఇక్కడ ఈ మొబైల్లో మనం ఎలా ఆపరేట్ చేస్తున్నాం చూడండి. నేను ఇక్కడ వచ్చేసాను, ఇక్కడ మారిపోయింది చూసారు కదా, ఇప్పుడు న్యాచురల్ వైట్లో వచ్చింది. అదేవిధంగా నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను, కూల్ వైట్లో వచ్చింది. ఇక్కడ ఇంకా చేసుకున్నప్పుడు ఇంకా బ్రైట్నెస్గా వస్తుంది. అంటే బ్రైట్నెస్ అనేది మనం దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది గ్లో ఎల్ఈడిలో మాత్రం మీకు సంభవిస్తుంది. ఇది కూడా మొబైల్ ద్వారా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక బెస్ట్ ఫీచర్ కూడా ఉంటుంది మీకు ఇది. ఇంకొకటి స్టార్ లైటింగ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైనా కూడా ఇలాంటి లైటింగ్ చాలా ఎంజాయ్ చేస్తారనమాట. గ్లో ఎల్ఈడిలో మరొక కొత్త ఇన్నోవేషన్ అండి మీకు. స్టార్ లైటింగ్ అని చెప్పాను కదా, అది కూడా మనం మొబైల్ తోటి ఇలా ఆపరేట్ చేసుకోవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్స్లో కానివ్వండి, లాంజ్లో కానివ్వండి, మనకి సిట్టింగ్ ఏరియాలో కానివ్వండి, ఎక్కడైనా కూడా సిట్అవుట్లో కానివ్వండి, ఇలాంటి లైటింగ్ పెట్టుకున్నప్పుడు హోమ్ థియేటర్లో కూడా చాలా మంది పెడుతున్నారు ఇప్పుడు. అది మనకు మ్యూజిక్ తగ్గట్టు దీన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఒక్కసారి మీరు పైకి చూడండి.
చాలా ఎక్సలెంట్ గా కనబడుతుంది మీకు ఇది. ఇక్కడ లైట్ చూసారు కదా, ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ కలర్ మారుస్తున్నాను, ఆటోమేటిక్ గా మారిపోతుంటుంది అక్కడ. సో ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్ కానివ్వండి, ఇవి కానివ్వండి, మనం ఏదైనా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం అంతా కూడా బ్లూ అయింది చూసారు కదా, ఇప్పుడు స్టార్స్ అన్ని కూడా. అదే విధంగా నేను ఇక్కడ వైట్ సెట్ చేస్తాను, ఇప్పుడు అన్ని కూడా వైట్ వస్తాయి ఆటోమేటిక్గా. ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇప్పుడు రెడ్ వచ్చింది చూసారు కదా. సో ఇలా మనం అనేది అన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మనకి సౌండ్ సిస్టమ్ కనుక మనం దీన్ని కనెక్ట్ చేసుకోగలిగితే హోమ్ థియేటర్లో చాలా ఎక్సలెంట్గా, అంటే మన మ్యూజిక్ తగ్గట్టు కానివ్వండి, దానికి శబ్దాలు తగ్గట్టు కానివ్వండి, ఆటోమేటిక్గా ఇది మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి, ఈ లైటింగ్ యొక్క బ్రైట్నెస్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ప్యాటర్న్స్ అనేవి మన చాయిస్ అనమాట. దీంట్లో ప్యాటర్న్స్ అన్ని కూడా మన చాయిస్లోనే ఉంటాయి. సో కాబట్టి స్టార్ లైటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది మీ హోమ్ థియేటర్స్ కానివ్వండి, చిల్డ్రన్ బెడ్రూమ్స్లో కానివ్వండి, అదేవిధంగా మన సిట్అవుట్ ఏరియాస్లో కూడా చాలా బాగుంటుంది. ఇది మీరు గ్లో ఎల్ఈడీలో కూడా పొందవచ్చు. చాలా బెస్ట్ ప్రైస్తో వస్తుంది మీకు. దీన్ని కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని మీకు ఇంట్రెస్టింగ్ లైటింగ్స్ అనేవి చూపిస్తాను, ఒక్కసారి రండి. గ్లో ఎల్ఈడీలో మరొక కొత్త లైటింగ్ అండి, మీకు డ్రమ్ లైటింగ్ అని మీరు ఇక్కడ చూస్తున్నారు పైన చూసినట్టయితే. ఇవి కూడా చాలా లేటెస్ట్గా తయారు చేస్తాము. దీంట్లో పౌడర్ కోటింగ్ అనేది మీ చాయిసే అండి, ఎందుకంటే హౌసింగ్ అనేది మీరు మీ చాయిస్ తగ్గట్టుగా, అంటే మీ ఇష్టానికి తగ్గట్టుగా దాన్ని పౌడర్ కోటింగ్ చేయించుకోవచ్చు. ఇక్కడ మేము కొన్ని మీకు డిస్ప్లేలో పెట్టాము చూడండి, బ్లూ అని, ఎల్లో అని, సంథింగ్ రెడ్ అని, ఆరెంజ్ అని, ఇలాంటివన్నీ కలర్స్ కూడా చేసాము. దీంట్లో మీకు 2 feet, 1 feet, 4 feet ఇలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ దాంట్లో దొరుకుతాయి. దీన్ని డ్రమ్ లైటింగ్ అంటారు అనమాట. దీంట్లో కలర్స్ కూడా మీ చాయిస్ అండి, అంటే లైటింగ్ కలర్ అనమాట. వామ్ వైట్ కానివ్వండి, న్యాచురల్ వైట్ కానివ్వండి, అదేవిధంగా కూల్ వైట్ కానీ కూడా మీరు చేసుకోవచ్చు. దీంట్లో ఏదైనా మీకు స్పెషల్ కావాలి అని అనుకుంటే, అంటే రెడ్ కానీ, గ్రీన్ కానివ్వండి, అవన్నీ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు అనమాట. గ్లో ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఎలాంటి లైటింగ్ కావాలంటే అవన్నీ కూడా మీకు తయారు చేసి ఇవ్వగలదు. అదేవిధంగా ఇక్కడ మీరు ఇంకొకటి ఇన్నోవేషన్ చూస్తున్నారు, దీన్ని హనీకాంబ్ అంటారనమాట. ఇక్కడ చూడండి, ప్రొఫైల్ని, అంటే 50 into 70 mm అనే ప్రొఫైల్ని ఈ విధంగా తయారు చేసి పెట్టారనమాట. దీంట్లో కూడా మీ ఇష్టం వచ్చినట్టు దీంట్లో మీకు ఏ మోడల్ కావాలంటే కూడా ఆ మోడల్ని మీరు తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్ని మేము తయారు చేసి ఇవ్వగలుగుతాము. ఇందులో రెడీ ప్రొడక్ట్సే కాదండి, మీకు రా మెటీరియల్ కావాలనుకున్నా కూడా, ఎవరైనా కొత్తగా చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, అలాంటి ఎంటర్ప్రైజెస్ కూడా మేము ఎంకరేజ్ చేస్తాము. ఇక్కడ మీరు చూసినట్టయితే రకరకాల రా మెటీరియల్స్ మీకు ఇక్కడ దొరుకుతాయి. అంటే ఇక్కడ పీసీబీస్ కానివ్వండి, ఫ్లడ్ లైట్స్, స్ట్రీట్ లైట్స్, డౌన్ లైట్ సంబంధించిన పీసీబీలు కానివ్వండి, డ్రైవర్స్ కానివ్వండి, దానికి సంబంధించిన డ్రైవర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా గ్లో ఎల్ఈడీలో మీకు దొరుకుతాయి. ఎవరైతే తయారు చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. బెస్ట్ ప్రైస్కి మీకు ఈ రా మెటీరియల్ కూడా సప్లై చేయడం అనేది జరుగుతుంది. సో బెస్ట్ ప్రైస్కి, బెస్ట్ క్వాలిటీకి, బెస్ట్ సర్వీస్కి ఎప్పుడు గ్లో ఎల్ఈడీ మీ గురించి ఉంటుంది. తప్పకుండా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్.